హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. దసరా స్పెషల్ వచ్చేసి ఓమ బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను అండి. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఓమ చెట్టు అసలు విచ్చలవిడిగా పెరిగిపోయింది ఇదైతే. సో దీనికోసం అయితే బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పెద్ద ఆకులు కట్ చేస్తున్నాను. ఈ ఓమ చెట్టుకు వచ్చేసి చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇవి తింటే కనుక మనకి ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఉంటాయి కదండి, వాటికైతే కొంచెం వాటి నుంచి మనకి బెటర్ రిలీఫ్ అనేది ఉంటుంది తొందరగా. అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటి డిసీజెస్ ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది మనకి. ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి కూడా మనకి మంచి రిలీఫ్ ఇస్తుంది. జ్వరం ఉన్న వాళ్ళకు కూడా ఈ ఓమ ఆకు తినిపిస్తే కనుక వాళ్ళకి ఇట్లా స్వెట్ మొత్తం వచ్చేసి తొందరగా టెంపరేచర్ అనేది తగ్గుతుందండి. ఇంకా ఇది యూరినేషన్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. కిడ్నీ ఫంక్షన్ అనేది బాగుంటుంది ఆకులు తింటే కనుక. ఇంక ఇది వచ్చేసి మనకి స్ట్రెస్, ఐస్ పైన స్ట్రెస్ ఉంటుంది కదండి, అలా ఎక్కువ ఈ జనరేషన్లో అయితే అందరూ ఫోన్లు ఎక్కువ చూస్తారు కదండి. అలాంటి వాళ్ళైతే ఈ ఓమాకులు అప్పుడప్పుడు తింటే కనుక మనకి ఐస్ పైన స్ట్రెస్ అనేది పోతుంది. ఎంతో కొంత బెటర్ రిలీఫ్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా వేసుకొని తినొచ్చు. ఇదైతే చాలా ఈజీ. జస్ట్ ఆకులు కట్ చేసుకొని మనం ఏదైతే బజ్జీలు వేసే బ్యాటర్ ఉంటుందో దాంట్లో ముంచి వేసేయడమే. ఆకులు మంచి వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. మనకి ఇంట్లో వచ్చేసి మినరల్స్ వచ్చేసి పొటాషియం, కాల్షియం, ఐరన్ కూడా మంచిగా ఉంటుందండి. చాలా 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 హెల్దీ ఇదైతే. అండ్ ఈజీ ప్రాసెస్ బజ్జీలు వేసుకోవడం. డైరెక్ట్గా కూడా తినొచ్చు. అండ్ ఇలా బజ్జీలు వేసుకుంటే మనకి ఒక వన్ ఆఫ్ ద స్నాక్ అయిపోతుంది కాబట్టి ఇది ఇంకా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ హ్యాపీ దసరా.